త్రివిధ దళాల్లో చేరాలనుకునే విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇస్తూ మంచి ఫలితాలను సాధిస్తుంది కరీంనగర్ జిల్లాలోని తేజస్ డిఫెన్స్ అకాడమీ. ఇటీవల నిర్వహించిన ఇండియన్ నేవీ నియామకాల్లో తేజస్ అకాడమీలో శిక్షణ తీసుకున్న 4 విద్యార్థులు ఉద్యోగాలను సాధించారు. అకాడమీ స్థాపించిన 7 ఏళ్లలో ఇప్పటి వరకు దాదాపుగా 780 మంది వివిధ విభాగాల్లో ఉద్యోగాలను సాధించారని అకాడమీ డైరెక్టర్ సతీష్ రావు తెలిపారు. ఈ సందర్భంగా నేవీలో ఉద్యోగాలు సాధించిన వారిని అకాడమీ డైరెక్టర్ సతీష్ రావు సన్మానించి అభినందించారు. నేవీలో చేరి దేశానికి సేవ చేయాలనే కోరిక తీరింది అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. తేజస్ డిఫెన్స్ అకాడమీలో తీసుకున్న శిక్షణతో పాటుగా కుటుంబ సభ్యులు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఉద్యోగం సాధించామంటున్నారు విద్యార్థులు. మా తేజస్ డిఫెన్స్ అకాడమీ నుండి ఈ 4 విద్యార్థులకు డిఫెన్స్ రంగంలో కేంద్ర ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు సాధించడం జరిగింది. 3 విద్యార్థులు ఇండియన్ నేవీలో ఎంఆర్ కేటగిరీలో ఉద్యోగాలు సాధించడం జరిగింది. ఒక విద్యార్థి అస్సాం రైఫిల్లో కానిస్టేబుల్గా ఉద్యోగాలు సాధించడం జరిగింది. ఈ 4 విద్యార్థులు కూడా నియామక ప్రక్రియలో పాల్గొని అన్ని టెస్టులో అర్హత సాధించడం జరిగింది. ఇటీవల ప్రకటించిన తుది ఫలితాలలో మెరిట్ ఆధారంగా ఈ 4 విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం జరిగింది. మా తేజస్ అకాడమీ నుండి ఈ 1 సంవత్సరంలోనే 262 మంది విద్యార్థులని ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దడం జరిగింది. స్థాపించిన మా అకాడమీ నుండి ఇప్పటి వరకు 780 మంది విద్యార్థులను డిఫెన్స్ రంగంలో పంపించడం జరిగింది. వీరందరూ కూడా దేశ సేవలో, దేశ భద్రతలో పాల్గొంటున్నందుకు మాకు గర్వంగా ఉంది. దేశం గర్వించే విధంగా ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే డిఫెన్స్ రంగాన్ని ఎంచుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఇంటర్ అయిపోగానే ఏదో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలని డిఫెన్స్ రంగాన్ని ఎంచుకున్నాను. నాకు కరీంనగర్లో ఏ అకాడమీకి వెళ్తే బాగుందంటే కొంతమంది సజెషన్ వల్ల, యూట్యూబ్ ఫాలోయింగ్ వల్ల, ఎక్కువ రీల్స్ ఉండడం వల్ల తేజస్ అకాడమీలో జాయిన్ అయ్యాను. నాకు ప్రోత్సాహం అందించిన నేను అడగగానే డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అవుతానగానే మా తల్లిదండ్రులు, ముఖ్యంగా మా బావ నాకు ఫీజు విషయంలో చాలా హెల్ప్ చేశాడు. నా కష్టానికి తగిన ఫలితం వచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఈ కాలేజీలో జాయిన్ అవడానికి ముఖ్య కారణము చాలామంది ఉన్నారు. మా కుటుంబం నుంచి చాలామంది ఇదే కాలేజీలో ఉన్నారు. నాకు వచ్చిన జాబు అస్సాం రైఫిల్. ఇక్కడ నాకు తెలిసినంత వరకు అయితే ఈ కాలేజీ నుంచి ఆ జాబ్ ఎవరికి రాలేదు. అట్లనే నాకు చాలా గర్వంగా ఉంది. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. డైరెక్టర్ సారు, ప్రవళిక మేడం గారు, మరి మౌనిక మేడం గారు, ప్రకాష్ సారు, వీళ్ళందరూ నాకు చాలా హెల్ప్ చేశారు స్టడీ పరంగా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నా తోటి విద్యార్థులకు అందరికీ నేను చాలా మోటివేషన్ చెప్పేది ఏంటంటే, మనమున్న పరిస్థితిలో మన దేశం కోసం మనము చాలా కష్టపడాలి. మన దేశం డిఫెన్స్ రంగంలోనే మనము ఎక్కువ వెళ్ళాలని కోరుకుంటున్నాను.